శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో పాపిరెడ్డిపల్లిలో టీడీపీ వైసీపీ వర్గీయుల మధ్య జరిగిన ఘర్షణలో వైసీపీ నేత లింగమయ్య అతని కుమారులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని తొలుత ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో అనంతపురంలోని కిమ్స్ సవీరా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న బాధితులను మాజీ ఎంపీ గోరట్ల మాధవ్ పరామర్శించారు. పరిటాల కుటుంబం ఫ్యాక్షన్ను ప్రేరేపిస్తోందని, వారి సమీప బంధువే హత్యలకు పాల్పడుతున్నారని ఈ సందర్భంగా మాజీ ఎంపీ గోరట్ల మాధవ్ మండిపడ్డారు. ఇక ఎంపీపీ ఎన్నికల్లో మెజారిటీ లేకపోయినా మండల అధ్యక్ష పదవిని కైవసం చేసుకోవాలని, అది విఫలం కావడంతో ఈ దారుణానికి ఒడిగట్టారని ఆక్రోశం వ్యక్తం చేశారు. ఇక వైసీపీ తిరిగి రాష్ట్రంలో అధికారంలోకి వస్తోందని, ఇక తర్వాత తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని మాజీ ఎమ్మెల్యే తోపదుర్తి ప్రకాష్ రెడ్డి హెచ్చరించారు. ఎన్నికలలో రామగిరి మండలంలో 10 ఎంపీటీసీలుంటే 10లో 9 ఎంపీటీసీలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడం జరిగింది. 9 మంది ఎంపీటీసీలు ఉన్న దగ్గర ప్రజాస్వామ్యాన్ని ఖూని చేసి ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగించి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులను మండలాధ్యక్షుడిని చేసుకునే విధంగా వారు ప్రయత్నం చేసి ఆ ప్రయత్నం విఫలం కావడంతో ఈరోజు పాపిరెడ్డిపల్లి అనే గ్రామంలో కురువ లింగమయ్య అనే వ్యక్తిని, అతని కొడుకులు 2 మనోహరు శ్రీనివాసులు 2 పిల్లలని, వీళ్ళని ముగ్గురిని కూడా హత్య చేయడానికి సునీతమ్మ సొంత. ఈరోజు ఉదయము రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలము పాపిరెడ్డిపల్లి గ్రామంలో కురుబ లింగమయ్య పైన దాడి జరిగింది. పరిటాల సునీత వాళ్ళ చిన్నాయన కొడుకు రమేష్ కొడుకు ఆదర్శు, నాయుడు, ఆదిత్య, సురేషు మరియు నవకాంత్ వీళ్ళందరూ కలిసి లింగమయ్యను రాడ్లతో తలపైన మోదడంతో చాలా తీవ్రమైన గాయాలతో అతన్ని ధర్మవరం ఆసుపత్రికి తీసుకుని పోయినారు, ప్రభుత్వ ఆసుపత్రికి. అక్కడ వాళ్ళు చేతులెత్తడం